నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఏదైనా చేస్తారు కొంతమంది నేతలు. అది పార్లమెంటా, అసెంబ్లీయా, నడి రోడ్డా ఏది ఆలోచించరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వీడియో ఒకటి చాలా సందర్భాల్లో గతంలో చేశారు, కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద మనం మాట్లాడుకునే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను, అదేంటో చూడండి. చూసారుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెడ్ కార్పెట్ మీద చాయ్ అమ్ముతూ భాయ్ చాయ్ కావాలా, టీ కావాలా, టీ కావాలా అని అడుగుతున్నట్టుగా చూడండి. ఒక చేతిలో కెటిల్, ఒక చేతిలో గ్లాసెస్. ఇలాగా ఇది ఒరిజినలా ఏంటి అనేది పక్కన పెడితే, ఏఐకి సంబంధించిన వీడియో ఈ విధంగా కాంగ్రెస్ కు సంబంధించిన నేత డాక్టర్ రాగిణి నాయక్ ఆవిడ రూపొందించారనమాట. ఈయన వెనకాల చూసారా ఎన్ని రకాల జెండాలు ఉన్నాయో. భారతదేశంతో పాటు మిగతా దేశాల జెండాలు కూడా ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటి ఒకసారి చెప్పండి. వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇలాంటిది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ విధంగా చిత్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాకపోతే ఆయన ఛాయ్ అమ్ముకున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే దేశాన్ని అమ్మల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా దేశాన్ని అమ్మల, సనాతన ధర్మాన్ని అమ్మల, హిందువుల మనోభావాల్ని అమ్మల. ఆయన అమ్మింది ఏంటి అంటే ఛాయ్ ఒక్కటి మాత్రమే అమ్మారు. ఛాయ్ ఏంటి, కష్టపడి అమ్మారు తప్ప అందరిలాగా దేశాన్ని దోచుకోవాలన్న ఉద్దేశంతో ఏం చేయలేదు కదా. ప్రాణం ఉన్న జీవి కాదా, ప్రాణి కాదా అన్నట్టుగా ఏమవుతుంది. సనాతన ధర్మంలో కుక్కకి మంచి వాల్యూ ఉంది అన్నట్టుగా రకరకాల వాళ్ళని వాళ్లే ప్రమోట్ చేసేసుకొని తీసుకురావడం కరెక్టా కాదా అని ఆవిడ మాట్లాడారు. అంతటితో కాదు, గతంలో కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ఎలా అవమానించారు అన్న విషయం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆల్రెడీ అంతకు ముందు కూడా ఈ ఛాయ్ విషయం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు శీతాకాల సమావేశాలు అనేసరికి వాళ్ళకి రకరకాల ఆలోచనలు పుడతాయో ఏమో తెలియదు, కానీ ఇలా క్రియేట్ చేశారు. అయితే బీజేపీ నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, ఏంటి అంటే ఆయన ఛాయ్ అమ్మారు తప్ప ఎవరికి సంబంధించిన ఆస్తులు అమ్మలేదు, లేకపోతే దేశాన్ని మీలాగా పణంగా పెట్టి హిందువుల మనోభావాలని చెప్పి ముస్లిం ఓటర్లను వాడుకుంటూ కనీసం వాళ్ళకేమన్నా చేశారా అంటే వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు కాదు, మీరు మీలా కాదు, ఆయన ఛాయ్ మాత్రమే అమ్మారు. ఛాయ్ అమ్మడం తప్పులేదు. కాకపోతే ఒక దేశ అధ్యక్షులు భారత్కు వస్తున్న టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా, మీరు కడుపుకి అన్నం కాకుండా ఇంకేమైనా తింటున్నారా అంటూ బీజేపీ నేతలే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట.